హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చూస్తున్నారు కదా, టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. దీనికోసం అయితే ఒక ప్యాన్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. 4 పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను నేనైతే. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 యాలక్కాయలు వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం, స్మెల్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే లవంగాలు, చెక్కలు కూడా వేసుకోవాలండి. అవి కూడా వేసుకొనేసి దీంట్లోకి జీలకర్ర అలాగే షాజీరా కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం ఒక చిన్న స్పూన్తో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. త్వరగా వేగిపోతాయండి ఆనియన్స్. చూస్తున్నారు కదా, ఇలా వేగాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ మరొకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పేస్ట్ అండి, పచ్చి కొబ్బరి పేస్ట్, ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. బిర్యానీలోకి ఈ పేస్ట్ కూడా కొంచెం టేస్ట్ని ఇస్తుంది, అందుకని మిస్ చేయకుండా దీన్ని కూడా వేసుకోండి, కొబ్బరి పేస్ట్ని. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా కలిసిపోయి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా బాగా మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. దీంట్లోకి ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్నంతా ఒక పెద్ద దవర్లో వేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మొత్తం అన్నీ సర్దుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని లైట్గా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, దీంట్లోకి ఇలా బాగా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఇలా బాగా ఎసురుని కాగనివ్వాలి. ఇలా ఎసురంతా కాగిపోయాక ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా నురగొస్తుంది కదా, ఈ టైంలో ఉప్పు, కారం ఏమైనా తక్కువైతే వేసుకోండి. నాకైతే ఉప్పు, కారం కొంచెం తక్కువగా అనిపించాయి. ఉప్పు, కారం రెండింటిని వేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ కూడా అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నారు కదా, పొడిగా ఎంత బాగా పులావ్ రెడీ అయిపోయిందో. ఈ పులావ్లోకి గోంగూర చట్నీ కానీ, పెరుగు చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది.